హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్. సో ఇప్పుడు మన ఛానల్లో అయితే మా చెల్లి వెడ్డింగ్ సిరీస్ అయితే నడుస్తుంది. యాక్చువల్లీ పెళ్లి కూతురు వ్లాగ్, హల్దీ వ్లాగ్ అవన్నీ కూడా పెట్టాను. తర్వాత సంగీత్ వ్లాగ్ అయితే పెట్టాలి, కాకపోతే కొన్ని ప్రైవసీ రీజన్స్ వల్ల సంగీత్ వ్లాగ్ అయితే పోస్ట్ చేయట్లేదు. సో సంగీత్ ఈవెంట్ తర్వాత మెహందీ ఈవెంట్ అయిందనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చెల్లి పెళ్లి వచ్చేసి December 16th. సో December 14th హల్దీ, పెళ్లి కూతురు చేయడం అండ్ నైట్ సంగీత్ ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేసాం అనమాట. సో December 15th మెహందీ పెట్టించుకున్నాము. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంకా మెహందీ పెట్టుకోవడమే సరిపోతుంది, ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటామని చెప్పేసి ఆ ఈవెంట్ ఒక్కటి ఒక రోజు పెట్టుకుందాం అనమాట. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి పిల్లలకి కొన్ని గేమ్స్ పెడదాము, పాపం వాళ్ళు బోర్ అయిపోతారు కదా అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ 16th అయితే ఇంకా మార్నింగ్ నుండి పెళ్లి పెద్దలు రావడం, చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అండ్ ఈవినింగ్ రిసెప్షన్, తర్వాత పెళ్ళి ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఇంకా 16th అయితే అసలు ఖాళీ కూడా ఉండదు. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. శారీ ఎప్పుడో మమ్మీ నాకు చెల్లికి సేమ్ శారీ బట్ డిఫరెంట్ కలర్స్లో తీశారు. సో దాన్ని ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నా అనమాట. ఈ మోడల్లో ఒక్కటి కూడా ఫ్రాక్ లేదు, సో ఇలా స్టిచ్ చేయించుకున్నా నేను. అండ్ మెహందీ డెకోర్ ఎలా అనిపించింది, మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయి అనేది కూడా డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఫోటోగ్రాఫర్స్ వచ్చేసారు. సో ఇంకా క్యాండిడ్ పిక్స్ అలా తీయించుకుంటూనే ఉన్నాము ఖాళీ లేకుండా. మెహందీ పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకుంటున్నారు అనమాట. సో మెహందీ అయిన తర్వాత ఇంకా హ్యాండ్స్ ఇలా పెట్టి కొన్ని పోజెస్ ఉన్నాయి, ఫొటోస్ తీస్తామని చెప్పారు. సో వాటి కోసం ఫాస్ట్గా ఎవరికి కుదిరితే వాళ్ళు పెట్టించేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆ రోజు మా అక్క, మా పెద్దమ్మ, మా వదిన, హన్వి అందరూ అనుకుని మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అన్నట్టుగా నారాయణపేట అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నారనమాట. చాలా బాగుంది కదా. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. This really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.
other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. మా వాడు చూసారు అసలు ఎంత చిరాకు ఫేస్ పెట్టుకొని ఉన్నాడో. వాడికి పిల్లలు ఉంటే సరిపోతుంది, ఇంకా ఆడుకుంటూనే ఉంటాడనమాట. సో ఇంకా వాడు ఆడుతుంటే ఫొటోస్ తీయించుకోవడానికి తినిపించడానికి తీసుకొస్తున్నామని వాడికి కోపం వచ్చేసి అంత చిరాకుగా ఫేస్ పెడుతున్నాడు అనమాట. ఇంకా మాతో ఫ్యామిలీ పిక్చర్ కూడా తీయించుకోలేదు వాడు. ఎంత అడిగినా రానని చెప్పేసి చిరాకు పడిపోయి ఏడ్చేసాడనమాట. సరే అని చెప్పి మేము వదిలేసాము. యాక్చువల్లీ ఆ రోజు మా హస్బెండ్కి అయితే వర్క్ ఉందనమాట. సో మెహందీ ఫంక్షనే కదా, సో ఇంకా జెంట్స్ పని ఏమి ఉండదు అని చెప్పేసి తను ఇంకా ఆ రోజు లీవ్ తీసుకోకుండా వర్క్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకా లంచ్ బ్రేక్లో అట్లీస్ట్ ఒక్క ఫోటో అయినా తీసుకుందాం రా అని చెప్పేసి రెడీ అయిన తర్వాత రమ్మని ఇద్దరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అట్లీస్ట్ మెమరీకైనా ఉండాలి కదా, అందుకే. సో ఇంకా ఫొటోస్ ఇవన్నీ తీయించుకున్న తర్వాత కజిన్స్ అందరూ లంచ్ చేయడానికి కూర్చొని ఇంకొకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ అలా నవ్వుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి ఫోటోగ్రాఫర్స్ కూడా మాకు పిక్స్ అయితే ఇచ్చేసారనమాట. అందుకే ఈ వ్లాగ్ ఎండ్లో మెహందీలో ఫోటోగ్రాఫర్స్తో తీపించుకున్న మంచి మంచి పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను. మా చెల్లి కొన్ని సెండ్ చేస్తూ ఉంది. సో తను పంపించిన వరకు మాత్రం యాడ్ చేస్తాను. చాలా చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద మెహందీ వ్లాగ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అండ్ పెళ్లి పెద్దలకి ఎలాంటి వెరైటీస్ పెట్టాము ఇవన్నీ కూడా మీరు చూడబోతున్నారు. సో మా దాంట్లో ఏంటంటే పెళ్ళికి ముందే అమ్మాయి అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట. అండ్ చెల్లి వెళ్ళేటప్పుడైతే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. సో అవన్నీ కూడా మీరైతే నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నారు. సో మీరు అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా రింగ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ గైస్. ఫొటోస్ అయితే రన్ అవుతూ ఉంటాయి, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూసి వెళ్ళండి. బాయ్.